తెలంగాణ రాష్ట్రంలోని యావత్ పెరకకుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ యావత్ పెరక జాతి చరిత్రలో ఒక శుభదినం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరక కులస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్ గా కూడా మనందరం ఎవరైతే కోరుకున్నామో యావత్ 33 జిల్లాల తెలంగాణ ప్రజలంతా ఎవరినైతే కోరుకున్నారో వారే చైర్మన్, వైస్ చైర్మన్ గా ఇవాళ నియామకమయ్యారు. హుజూర్ నగర్ చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పిసిసి సభ్యులు దొంగరి వెంకటేశ్వర్లు గారు, డివి గారు ఇవాళ చైర్మన్ గా, అలాగే భద్రాచలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు కూడా పిసిసి సభ్యులు, వారు వైస్ చైర్మన్ గా ఇవాళ పాలక మండలి ఏర్పడ్డది. వాళ్ళిద్దరు కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలవాణి గారు వారి సమక్షంలో ఇవాళ ఛార్జ్ కూడా తీసుకున్నారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ పెరక కార్పొరేషన్ కు ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి సంక్షేమానికి పాటుపడాలని కోరుకుంటున్నాం. వీళ్ళిద్దరు కూడా మనం పెరక సంఘం, తెలంగాణ రాష్ట్ర పెరక సంఘం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు, అందుకని ముఖ్యంగా వేమనారాయణ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు, వీళ్ళంతా కలిసి ఇద్దరు సెలెక్ట్ చేశారు. యావత్ పెరక కులస్తుల అభిప్రాయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా పనిచేస్తున్న వీళ్ళను మంచి మనసులు, నాయకత్వ లక్షణాలు ఉండి పేద ప్రజలకు సాయం చేసే గుణం ఉన్న వీళ్ళిద్దరు కూడా పెరక కార్పొరేషన్ మొదటి చైర్మన్, మొదటి వైస్ చైర్మన్ గా నియామకం కావడం మనందరికీ హర్షదాయకం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసుకుంటున్న, మన రాష్ట్ర సంఘం తరఫున చేసుకుంటున్న అనేక కార్యక్రమాలకు మన కార్పొరేషన్ కూడా తోడవుతుందనే ప్రగాఢ విశ్వాసం మాకున్నది. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై పెరక.